నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఇంతకు ముందున్న మాట్లాడుతున్న వాళ్ళందరినీ కూడా, మీరు 5 ఏళ్ల కాలంలో ఏ రోజైనా సరే ఇట్లాంటి పార్కు గురించి ఆలోచన చేసినారా? చేనేతల గురించి ఆలోచన చేసినారా? చేనేతల కష్టాల గురించి పట్టించుకున్నారా అని సూటిగా అడుగుతా ఉన్నా. చేనేత పార్కు కోసం కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చినటువంటి పార్కుల్ని ఇళ్ల స్థలాలు చేసి ఎమ్మెల్యేలు కొట్టేస్తామనుకున్న రోజుల్లో నుంచి అవన్నీ వెనక్కు తీసుకుని మళ్ళీ ఇక్కడ పార్కులు కట్టి ఇక్కడ చేనేతను బతికిస్తామనుకున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని చూస్తున్న రోజులు ఇవి. కళ్ళు పెద్దవిగా చేసి చూడాలి, చెవులు దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినాలా. కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వాళ్ళకందరికీ ఇదే హెచ్చరిక చేస్తా ఉన్నా. నోటికొచ్చినట్లు మాట్లాడద్దు, నోటికొచ్చినట్లుగా రాయద్దు. ఎటు పడితే అటు తెలుసుకోకుండా అభివృద్ధి కోసం రాత్రి పగలు కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఊరూరా తిరుగుతున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రతి నియోజకవర్గంలోనూ 3 పార్టీల కార్యకర్తలు అందరూ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటామని ఈ సభాముఖంగా ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం. అత్యంత వెనుకబడినటువంటి కర్నూలు పార్లమెంటు నియోజకవర్గాన్ని ప్రతి ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా ఇటువంటి పారిశ్రామిక వాడలు తయారు చేసి ఇప్పటికే ఆదోనిలో స్థలాన్ని ఐడెంటిఫై చేశాం. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా స్థలాల్ని ఐడెంటిఫై చేశాం. అన్ని చోట్ల కూడా ఇటువంటి పారిశ్రామిక వాడలను తయారు చేసి ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను చేస్తామన్న మా ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటామని సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.